హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో విక్స్ వ్యాప్రెప్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అది కూడా మన ఇంట్లోనే అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తానండి. సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ చేశారు ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. క్యాంఫర్, మెంథాల్, ఇంకా యూకలిప్టస్ ఆయిల్, మింట్. సో ఇవన్నమాట మేజర్ ఇంగ్రీడియంట్స్. సో మనం ఇప్పుడు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేయండి. సో నేనైతే చాలా తక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేస్తానండి, ఎందుకంటే ఇది ఈజీగా మనం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ఒక కర్పూరం బిళ్ళని తీసుకుని దాన్ని బాగా స్మాష్ చేస్తే ఇలా వెంటనే మనం ఇలా అన్న వెంటనే పొడి కింద వస్తుంది. సో ఈ పౌడర్ని తీసుకోండి. నేను జస్ట్ ఒక కర్పూరాన్ని తీసుకున్నాను, ఎందుకంటే తక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఏ కోకోనట్ ఆయిల్ అన్నా సరే మీరు యూజ్ చేయొచ్చు. అది కలిసేటట్టు ఫ్యూ డ్రాప్స్ అయితే యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 1 టీ స్పూన్ వరకు పడుతుంది దీంట్లో. సో కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాక రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అయితే కలిపేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లో అయితే నేను మింట్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, పుదీనా మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇదైతే యాడ్ చేసేసుకోండి. మీరు డైరెక్ట్ ఆకు కింద వేయొచ్చు, లేకపోతే కట్ చేసుకుని కొంచెం పీసెస్ కింద వేసుకున్నారంటే స్మెల్ అనేది బాగా పడుతుంది అన్నమాట. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. నేను కొంచెం కోకోనట్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను, అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి కదా, సో అందుకని చెప్పి. సో ఇప్పుడైతే మన హోమ్ మేడ్ విక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్ వల్ల నా వీడియో మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో సపోర్ట్ మీ. సో until next useful video, see you, take care.